నమస్కారం. తెలుగు మోరల్ క్రానికల్స్కు స్వాగతం. పవిత్రమైన రామాయణ మహాకావ్యంలో ప్రతి ఒక్కరి గుండెను పిండేసే, కంట తడిపెట్టించే అత్యంత విషాదకరమైన ఘట్టానికి మనం చేరుకున్నాం. నిన్నటి ఎపిసోడ్లో మంతర అనే దాసిపోసిన విషపు మాటలకు లొంగిపోయిన కైకేయి మహారాణి తన విచక్షణను ఎలా కోల్పోయిందో, ముల్లోకాలను శాసించే మహాచక్రవర్తి దశరథుడు తన భార్య పాదాల చెంతపడి ఎలా బతిమాలాడో మనం కళ్లకు కట్టినట్లు చూశాం. నువ్వు కోరుకుంటే నా ప్రాణాలైనా ఇస్తాను అని చెప్పడమే కాకుండా తన ప్రాణ సమానుడైన శ్రీరాముడి మీద ఒట్టువేసి కైకేయి కోరిన కోరిక ఏదైనా తీరుస్తానని దశరథ మహారాజు ప్రమాణం చేశాడు. ఆ అమాయకపు తండ్రికి తన ప్రాణాలకే తానే ఊరితాడు బిగించుకుంటున్నానని అస్సలు తెలియదు. అక్కడి నుండి కథ ఏ మలుపు తిరిగింది? కైకేయి నోటి నుండి వచ్చిన ఆ రెండు భయంకరమైన వరాలు ఏమిటి? ముల్లోకాలను శాసించే చక్రవర్తి ఆ వరాలు వినగానే ఒక పిట్టలా ఎలా కుప్పకూలిపోయాడు? అసలు ఒక తల్లి తన సొంత కొడుకు కంటే ఎక్కువగా ప్రేమించిన రాముడిని అంత క్రూరంగా ఎలా అడవులకు పంపగలిగింది? దశరథుడు కైకేయిని ఎలా దూషించాడు అన్న గుండెలు రగిలిపోయే విశేషాలను ప్రతి చిన్న భావోద్వేగంలోనూ లోతుగా వెళ్లి మీ కళ్లకు కట్టినట్లుగా ఈ ఎపిసోడ్ 18లో తెలుసుకుందాం. చీకటి గదిలో, కోపగృహంలో దశరథుడు రాముడి మీద ప్రమాణం చేయగానే కైకేయి ముఖంలో ఒక వింతైన, క్రూరమైన రాక్షస వెలుగు కనిపించింది. ఇప్పటివరకు నేలమీద దుమ్ములో పొర్లిన ఆ మహారాణి ఒక్కసారిగా ఒక భయంకరమైన పాము పడగ విప్పినట్లుగా పైకి లేచి నిలబడింది. ఆమె జుట్టు విరబోసుకొని ఉంది. ఆ గదిలో ఉన్న చిన్నపాటి వెలుతుర్లో ఆమె ముఖం చూస్తుంటే సాక్షాత్తూ మృత్యుదేవతలా కనిపిస్తోంది. ఆమె తన చేతులు ఆకాశం వైపు చాచి బిగ్గరగా గంభీరమైన స్వరంతో ఇలా అనడం మొదలుపెట్టింది. ఓ దిక్పాలకులారా, ఓ దేవతలారా, ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులారా, పంచభూతాలారా, ఈ రాత్రికి మరియు పగలుకి అధిపతులైన వారలారా, మీరంతా వినండి. ఈ అయోధ్య రాజ్యాధిపతి సూర్యవంశపు మహారాజు దశరథుడు సాక్షాత్తూ తన ప్రాణ సమానుడైన శ్రీరాముడి మీద ఒట్టువేసి నాకు మాట ఇచ్చాడు. ఈ మాటను మీరంతా సాక్షులుగా విన్నారు. సూర్యవంశపు రాజులు ప్రాణం పోయినా మాట తప్పరని ఈ ముల్లోకాలకు తెలుసు. ఆ పవిత్రమైన ఇక్ష్వాకు వంశపు రాజు ఇచ్చిన మాట ఇది. ఇప్పుడీ దేవతలందరి సాక్షిగా నేను గతంలో దాచుకున్న ఆ రెండు వరాలను అడుగుతున్నాను. ఆ మాటలు వింటుంటే దశరథునికి ఏదో తెలియని భయం మొదలైంది. ఆయన గొంతులో ఉన్న ఆ కఠినత్వం, ఆ రాక్షసత్వం ఆయన్ను వణికిస్తోంది. ఒక వరం అడగడానికి దేవతలను సాక్షులుగా ఎందుకు పిలుస్తోందో ఆయనకు అర్థం కాలేదు. కైకేయి దశరథుని కళ్లల్లోకి నేరుగా చూస్తూ ఏమాత్రం కనికరం లేకుండా తన పెదవులపై ఒక కుటిలమైన నవ్వుతో మొదటి వరం కోరింది. మహారాజా, నా మొదటి వరం ఏమిటంటే, రేపు ఉదయం పుష్యమి నక్షత్రంలో శ్రీరాముడి కోసం మీరు ఏమేం అద్భుతమైన ఏర్పాట్లు చేశారు, ఆ నదీజలాలు, ఆ సామాగ్రి, ఆ మంత్రోచ్చారణలు అంతటితో నా కొడుకైన భరతుడికి ఈరోజే యువరాజ పట్టాభిషేకం జరగాలి. ఈ అయోధ్య రాజ్యానికి రాముడు కాదు, నా భరతుడే చక్రవర్తి కావాలి. రాముడి బదులుగా నా కొడుకు ఆ సింహాసనం మీద కూర్చోవాలి. ఇది నా మొదటి వరం అని కరాఖండిగా చెప్పేసింది. ఆ మాట వినగానే దశరథునికి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయనకు ఒక పక్క ఆశ్చర్యం, మరోపక్క చిన్న ఊరట కలిగింది. అంతేనా కైకేయి? నా ప్రాణాలు పోయేంత వరాలడుగుతావేమో అనుకున్నాను. పిచ్చిదానా, దీనికోసమా నువ్వు ఇంత కోపగించుకుని ఈ మురికి నేలమీద పడుకున్నావు? రాముడికి భరతుడికి నాకు ఏమైనా తేడా ఉందా? నా నలుగురు కొడుకులు నాకు ఒకటే. రామచంద్రుడు రాజు అయితే ఎంత సంతోషిస్తానో, నా భరతుడు రాజు అయినా అంతే సంతోషిస్తాను. రాముడు కూడా భరతుడు రాజు అవుతున్నాడు అంటే ఏమాత్రం కోపగించుకోడు. సంతోషంగా తన కిరీటాన్ని తమ్ముడికి ఇచ్చేస్తాడు. సరే, నీ ఆనందం కోసం నా భరతుణ్ణే రేపు రాజుని చేస్తాను. దీనికే ఒక్కదానికే రాముడి మీద ప్రమాణం చేయించుకున్నావా? మరి రాముడి పరిస్థితి ఏంటి? వాడు నా దగ్గరే ఉంటాడు కదా అని అమాయకంగా అడిగాడు. అప్పుడే కైకేయి కళ్ళు నిప్పులు చిరుగుతున్నట్లుగా ఎర్రబడ్డాయి. తన అసలు విషాన్ని కక్కడం మొదలుపెట్టింది. కైకేయి అస్సలు తడబడకుండా, గుండెల్లో ఇసుమంతైనా జాలి లేకుండా అత్యంత క్రూరంగా ఇలా అంది. మహారాజా, మీరు నా మొదటి వరం విన్నారు. ఇప్పుడు నా రెండో వరం కూడా శ్రద్ధగా వినండి. రాముడి పరిస్థితి ఏంటా అని అడిగారు కదా. నా భరతుడు సింహాసనం ఎక్కి రాజు అవ్వగానే రాముడు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఆ శ్రీరాముడు
రేపు ఉదయాన్నే తన రాజవస్త్రాలు, ఆభరణాలు, రత్నాలు అన్నీ విడిచిపెట్టి, జడలు కట్టిన జుట్టుతో, ఒంటికి బూడిద పూసుకొని, ఒక సన్యాసి వేషంలో, మురికిపట్టిన నారబట్టలు కట్టుకొని, ఇప్పుడే, ఈ క్షణమే అయోధ్యను విడిచి వెళ్ళిపోవాలి. ఎక్కడికో తెలుసా? మునులు, రాక్షసులు, భయంకరమైన అడవి జంతువులు ఉండే ఆ కఠినమైన దండకారణ్యానికి వెళ్ళాలి. 1 కాదు, 2 కాదు, ఏకంగా 14 ఏళ్లు 14 years పాటు ఆ దండకారణ్యంలో కటిక నేలమీద పడుకుంటూ వనవాసం చేయాలి. 14 ఏళ్లు ముగిసే వరకు రాముడు మళ్లీ అయోధ్యలో అడుగుపెట్టకూడదు. ఇది నా రెండో వరం. రాముడిమీద ఒట్టు వేశారు. సూర్యవంశపు రాజులు మాట తప్పరని నేను ఆశిస్తున్నాను. ఆ మాట వినగానే దశరథుని చెవుల్లో 1000 పిడుగులు ఒక్కసారిగా పడినట్లు అయింది. ఆయన కళ్ళు బైర్లు కమ్మాయి. భూమి బద్దలైనట్లు, ఆకాశం విరిగి తన నెత్తిమీద పడినట్లు అనిపించింది. ఆ కఠినమైన మాటలు ఆయన గుండెల్లో 1000 ఈటల్లా దిగాయి. రాముడికి 14 ఏళ్ల వనవాసమా? దశరథ మహారాజు నోటి నుండి ఒక్క మాట కూడా రావడం లేదు. ఆయన శరీరమంతా వణికిపోతోంది. ముఖం పూర్తిగా పాలిపోయింది. కిరీటం కోసం ఎదురుచూస్తున్న కన్న కొడుకును, సాక్షాత్తు నారాయణుడిలాంటి రాముడిని, ఎండకన్నెరుగని సుకుమారుణ్ణి అడవులకు పంపాలా? ఒక మహావృక్షాన్ని గొడ్డలితో వేళ్లతో సహా నరికేస్తే అది ఎలా కుప్పకూలిపోతుందో, ముల్లోకాలను పరిపాలించే ఆ మహాచక్రవర్తి దశరథుడు ఒక్కసారిగా తల తిరిగి ఆ రాతి నేలమీద వెళ్లకిలా పడిపోయాడు. ఆయన కిరీటం పక్కకు దొర్లిపోయింది. ఆయనకు పూర్తిగా స్పృహ తప్పిపోయింది. కొద్దిసేపు ఆ చీకటి గదిలో నిశ్శబ్దం అలుముకుంది. కైకేయి మాత్రం ఆయన వైపు కనీస కనికరం లేకుండా ఒక రాయిలా నిలబడి చూస్తోంది. కొద్దిసేపటి తర్వాత మెల్లగా కళ్ళు తెరిచిన దశరథుడు తనకిదంతా ఏదో పీడకలలాగా అనిపించింది. నేను కలకంటున్నానా లేక నిజంగానే కైకేయి ఈ మాటలడిగిందా అని అనుకుని మళ్లీ లేచి కూర్చున్నాడు. తన కళ్ల ముందు కైకేయి ఇంకా అక్కడే మృత్యుదేవతలా నిలబడి ఉండటం చూసి ఆయనకు నిజమర్థమైంది. ఆ మహారాజు ఒక చిన్న పసిపిల్లాడిలా, ఒక పిచ్చివాడిలా గట్టిగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. కైకేయి, నేనేం వింటున్నాను? నా రాముడు నీకేం అపరాధం చేశాడు? కన్నతల్లి కౌసల్య కంటే నిన్నే కదా వాడు ఎక్కువగా ప్రేమించాడు. నిత్యం నీకు సేవలు చేసే ఆ రామచంద్రుణ్ణి నువ్వు అడవులకు పంపుతావా? వాడు పచ్చని అడవి పువ్వులాంటివాడు కైకేయి. ఆ కఠినమైన అడవుల్లో ఎండకు వానకు వాడెలా తట్టుకుంటాడు? రాళ్ళు ముళ్ళు ఉన్న దారిలో వాడు నడవగలడా? క్రూరమృగాలున్న దండకారణ్యంలో వాడు ఎలా నిద్రపోగలడు? నువ్వు భరతుడికి రాజ్యమిమ్మన్నావు, ఇస్తాను. నా కళ్ల ముందు నా రాముడుంటే చాలు. నాకు ఈ రాజ్యంతో, ఈ కిరీటంతో పనిలేదు. నా కళ్ల ముందు రాముడు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా బతకలేను. నీ కాళ్లు పట్టుకుంటాను కైకేయి. నీకు దండం పెడతాను తల్లి. రాజ్యమంతా భరతుడికిచ్చేయి. కావాలంటే నన్ను, నా కౌసల్యను నీ పనివాళ్లకు బానిసలను చేయి. మేము నీ ఆజ్ఞలు పాటిస్తూ జీవితాంతం పడి ఉంటాం. కాని నా రాముడిని మాత్రం ఆ భయంకరమైన అడవులకు పంపకు తల్లి అని ఏడుస్తూ, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, నేలమీద ప్రాకుకుంటూ వెళ్లి తన తలతో కైకేయి పాదాలను తాకుతూ బతమాలాడు. ఒక సామాన్యమైన వ్యక్తి కూడా తన భార్య కాళ్లు పట్టుకోవడానికి ఇష్టపడడు. అలాంటిది యావత్ ప్రపంచానికి చక్రవర్తి అయిన దశరథుడు తన అహంకారాన్ని, కీర్తిని పక్కనపెట్టి కైకేయి కాళ్లు పట్టుకున్నాడు. ఒక తండ్రికి తన కొడుకు మీద ఉన్న ప్రేమ ఎంతటి మహారాజునైనా బిచ్చగాడిగా మారుస్తుంది అనడానికి ఇదే అతిపెద్ద నిదర్శనం. కాని దశరథుడు ఎంత ఏడ్చినా, ఆయన కన్నీళ్లు కైకేయి పాదాలను కడుగుతున్నా సరే, ఆ మంధర అనే దాసిపోసిన విషానికి కైకేయి మనసు పూర్తిగా చచ్చిపోయింది. ఆమెలో ఇసుమంతైనా జాలి పుట్టలేదు. దశరథుడు తన కాళ్లమీద పడుతున్నా కైకేయి ఏమాత్రం చలించలేదు. పైగా ఆమె ఆయనను మరింత దెప్పిపొడవడం మొదలుపెట్టింది. మహారాజా, మీరు నా కాళ్లమీద పొడి ఎందుకేడుస్తున్నారు? మీరు సూర్యవంశపు రాజులు కదా. సూర్య హరిశ్చంద్రుడు, శిబిచక్రవర్తిలాంటి మహాత్ములు పుట్టిన వంశం మీది. రఘుకుల రీతి సదా చలి ఆయి, ప్రాణ్ జాయి పర్ వచన్ న జాయి అంటే మా వంశంలో ప్రాణాలు పోయినా మాట తప్పం అని గొప్పలు చెబుతారు కదా. ఆ వంశ గౌరవాన్నిప్పుడు మట్టిలో కలుపుతారా? మీరే కదా స్వయంగా మీ ఇలవేల్పుల మీద, రాముడి మీద ఒట్టువేసి నన్ను వరాలడిగమన్నారు. ఇప్పుడు నేను వరాలడిగేసరికి ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? ఒకవేళ మీరు నాకిచ్చిన మాట తప్పితే, రాముణ్ణి అడవికి పంపకపోతే, నేను ఇదే కోపగృహంలో ఇప్పుడే విషం తాగి ఆత్మహత్య చేసుకుంటాను. అప్పుడు సూర్యవంశపు రాజు దశరథుడు తన భార్యకు అబద్ధం చెప్పి ఆమె ప్రాణాలు తీశాడు అన్న అపఖ్యాతి మీకు లోకమంతా వ్యాపిస్తుంది. రాముడు అడవికి వెళ్లాల్సిందే, భరతుడు రాజు అవ్వాల్సిందే
మీకింక వేరే దారి లేదు అని పదే పదే చిత్రహింసకు గురిచేసింది. ఆ మాటలు విన్న దశరథుడికి ఇక ఆమె మారదు అని అర్థమైపోయింది. ఆ మానసిక వేదన తట్టుకోలేక ఆయన గుండె రగిలిపోయింది. దుఃఖం కాస్త తీవ్రమైన కోపంగా మారింది. ఆమెను పట్టుకున్న చేతులను విడిచిపెట్టాడు. ఎర్రబడిన కళ్లతో కైకేయి వైపు చూస్తూ, ఓ రాక్షసి, నిన్ను అందమైన స్త్రీవి అనుకున్నాను కాని నా ఇంట్లో నా పక్కలో ఒక క్రూరమైన విషసర్పానికి పాలుపోసి పెంచాను అని నాకిప్పుడే అర్థమైంది. నువ్వు అడిగినట్లే చేస్తాను. రాముణ్ణి అడవులకు పంపుతాను. నీ కొడుకు భరతుడికి రాజ్యమిస్తాను. కాని విను కైకేయి, ఏ భరతుడి కోసమైతే నువ్వు ఇంత భయంకరమైన కుట్ర చేశావో ఆ భరతుడు ఈ రాజ్యాన్ని అంగీకరిస్తే వాడికి నా అంత్యక్రియను చేసే హక్కు కూడా లేదు. నేటితో నీకు నాకు, నీ కొడుకుకి నాకు ఉన్న బంధం తెగిపోయింది. నా రాముడు అడవులకు వెళ్లిన రోజే ఈ దశరథుడి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అప్పుడు నువ్వు ఈ సామ్రాజ్యాన్ని పట్టుకుని ఏడుస్తూ కూర్చో అని ఘోరంగా శపించి మళ్లీ ఆ రాతినేల మీద స్పృహ తప్పి పడిపోయాడు. అయోధ్య అంతా బయట పండుగ వెలుగులో ఉంటే ఆ రాజభవనంలోని ఒక చీకటి గదిలో ఒక మహాసామ్రాజ్యపు చక్రవర్తి శవంలా పడి ఉన్నాడు. ఉదయం కాగానే కిరీటం కోసం ఎదురుచూస్తున్న రాముడికి ఈ పిడుగులాంటి వార్త ఎలా తెలిసింది? కైకేయి స్వయంగా రాముణ్ణి పిలిపించి ఏమంది? అరణ్యవాసానికి వెళ్లమని ఆజ్ఞాపించినప్పుడు రాముని ముఖంలో ఎలాంటి భావాలు పలికాయి? కన్నతల్లి కౌసల్య గుండెకోత ఏమిటి? అన్న గుండెలు రగిలిపోయే అత్యంత ఉత్కంఠభరితమైన కంటతడి పెట్టించే ఘట్టాలను మనం తర్వాతి ఎపిసోడ్ 19లో కళ్లకు కట్టినట్లుగా తెలుసుకుందాం. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప నీతి ఏమిటంటే, స్వార్థం మనిషిని ఎంత గుడ్డివాడిగా మారుస్తుందో కైకేయి పాత్ర మనకు స్పష్టంగా చెబుతోంది. ఒక మనిషి లోపల అహంకారం, స్వార్థం పెరిగినప్పుడు వాళ్లకు ఎదుటివాళ్ల ప్రేమ, ఏడ్పు, కన్నీళ్లు ఏవీ కనిపించవు. కైకేయికి దశరథుని ప్రేమ కంటే, రాముని పవిత్రత కంటే కేవలం తన అధికారం మాత్రమే ముఖ్యమైంది. అందుకే మన జీవితంలో ఎప్పుడూ స్వార్థం అనే రాక్షసుణ్ణి మన దరిదాపుల్లోకి రానివ్వకూడదు అని రామాయణం మనకు హెచ్చరిస్తోంది. ఇలాంటి మరిన్ని అద్భుతమైన రామాయణ కథల కోసం మన తెలుగు మోరల్ క్రానికల్స్ ఛానల్ను లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి, మరియు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. తర్వాతి ఉత్కంఠభరితమైన ఎపిసోడ్తో మళ్లీ కలుద్దాం. నమస్కారం. జై శ్రీరామ్.